ఒక అందమైన పిశాచిని చూసినట్టు ఉంటది. జటాధర. ఎందుకంటే ఈ సినిమా అంటే బాగుందని చెప్పాలన్నా బాలేదని చెప్పాలన్నా ఏదో ఒకటి ఉండాలి కదా. ఫస్ట్ హీరోయిన్ అయితే అత్తాపూర్ సెంటర్ లో అప్పడాలు అమ్ముకునేలాగా ఉంటది. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ముసలి అయితే పర్వాలే, హీరోయిన్ కూడా ముసలి అయితే ఎట్లా? ప్రతిసారి దీనేంటిరా? ఈ సినిమా చూసిన ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగడం మర్చిపోతానేమో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 8 కోట్లకు అమ్మారు. అదే మన తెలుగు స్టేట్ లో అయితే 6 కోట్లకు అమ్మారు. ఎలాగో ఆ డబ్బులు అయితే రావు, అది వేరే విషయం. ఈ సినిమా సింగిల్ లైన్ నేరేషన్ వినేటప్పుడు బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే హీరో పుడతాడు, ఆయన వేసే ప్రతి అడుగులో మరణమే ఉంటది. మరి ఆ మరణం ఎందుకుంది అని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటది. ఇదంతా వినడానికి బాగానే ఉంటది. కానీ ఎగ్జిక్యూషన్ వరస్ట్ ఎగ్జిక్యూషన్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లో కూడా టేకింగ్ చాలా బాగుంటది ఈ సినిమాతో కంపేర్ చేస్తే. ఒక సీన్ చూపిస్తాడు, నెక్స్ట్ సీన్ హీరో మిడ్ నైట్ నిద్రలో గాల్లో ఉంటాడు. మళ్ళీ ఇంకో సీన్ చూపిస్తాడు, మళ్ళీ హీరో గాల్లో ఉంటాడు. ఈ మధ్యలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, వరస్ట్ లవ్ ట్రాక్. ఆ హీరోయిన్ అయితే అత్తాపూర్ సెంటర్ లో అప్పడాలు అమ్ముకునేలాగా ఉంటది. ఒక ముసలామెను తీసుకొచ్చి హీరోయిన్ చేశారు. పోనీ యాక్టింగ్ ఏమన్నా ఉందంటే వరస్ట్ యాక్టింగ్, వరస్ట్ ఎక్స్ప్రెషన్స్, ఆర్టిఫిషియల్ గా ఉంటది ఆ లవ్ ట్రాక్ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా ఏం ఉండదు. బాగుందని చెప్పాలన్నా బాలేదని చెప్పాలన్నా ఏదో ఉండాలి కదా ఫస్ట్. ఇక సెకండ్ హాఫ్, సడన్ గా సెకండ్ హాఫ్ లో ఒక స్టార్టింగ్ సీన్ ఉంటది, పూజ సీన్. చాలా బాగుంటది ఆ సీన్. అదొక 10 minutes ఉంటది. సడన్ గా డైరెక్టర్ ఆడియన్స్ మీద దయ చూపిస్తున్నాడు ఏంట్రా అనిపిస్తుంది. ఏంటి జాలి చూపిస్తున్నావా? ఆ తర్వాత శివుడు ఎలివేషన్ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ లో కూడా డైలాగ్స్ కొంచెం బాగున్నాయి. ఆ సీన్ తర్వాత క్లైమాక్స్. అంతే అండి. అంతకు మించి సినిమాలో ఏమైనా బాగుంది అంటే మన సోనాక్షి సిన్హా. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు, ఒక అందమైన పిశాచిని చూసినట్టు ఉంటది. అసలు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అట్రాక్టివ్ గానే ఉంటది. అట్ ద సేమ్ టైం ఆ రాక్షసత్వం కనిపిస్తానే ఉంటది ఆ క్యారెక్టర్ లో. సినిమాలో ఇంత దరిద్రమైన ఎలిమెంట్స్ మధ్యలో కొంచెం రిలాక్స్ ఏమైనా ఇస్తుంది అంటే సోనాక్షి సిన్హానే. ఈ పందుల మధ్యలో పన్నీర్లా నువ్వేం చేస్తున్నావు పాపా? అందులో ఈ సినిమాలో ఆమెకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే, ఆ మిస్చీవస్ లుక్స్ తోనే క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేసింది. అంతే అండి. ఇంతకు మించి సినిమాలో ఏం ఉండదు. ఓన్లీ సోనాక్షి సిన్హా. అది కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వరస్ట్ ఉంటది. చాలా చోట్ల ఏఐ వాడి ఫ్రేమ్లు క్రియేట్ చేసినట్టు ఉంటది. ఏమన్నా సోనాక్షి సిన్హాని చూడాలి అని మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ మూవీకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 1.5 out of 5. ఇది ఈ మూవీ విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.